హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసరికి డే ఇన్ మై లైఫ్ అనమాట. ఈ డే మొత్తం ఈరోజంతా ఏం చేస్తున్నామని వ్లాగ్ తీస్తాను. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో. సో ఎండాకాలం కదా, మేము మార్నింగే ఎక్కడికి బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా? మేము విజయవాడకి వెళ్తున్నాము. ఎందుకంటే మా మరిది వాళ్ళు రీసెంట్గా విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యారు. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఎండాకాలం కదా, తొందరగానే బయలుదేరి వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోదాము, ఎండ ఎక్కువ కాకముందే అనుకొని మార్నింగ్ 5:30 కల్లా లేచాను. నేను లేచేసరికి వెంటనే రిషి కూడా లేచేసాడనమాట. సో తను ఇట్లా రెడీ చేసేసి బ్యాగ్ తీసుకొని తనకు కావాల్సిన థింగ్స్ అన్నీ పెడుతున్నాను. అస్సలు పెట్టనివ్వట్లేదు. బ్యాగ్ ఇచ్చేసేయమ్మా, నేను ఆడుకుంటా అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఎలా అయితేనే కావాల్సిన థింగ్స్, డైపర్స్, ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్, దానికి ఒక 2 టాయ్స్, అట్లా కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని మేము ఇట్లా విజయవాడకి బయలుదేరామన్నమాట ఎర్లీ మార్నింగే. యాక్చువల్లీ చాలా మంత్స్ తర్వాత ఇదే అనమాట, రిషి పుట్టిన తర్వాత ఇదే బయటికి వెళ్ళటం, లాంగ్ డ్రైవ్ బండి మీద. రిషి కడుపులో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ గుంటూరు టు మంగళగిరి ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్ళి వచ్చేదాన్ని. ఎందుకంటే నేను మంగళగిరి ఎయిమ్స్లో చూపించుకున్నాను అనమాట. డెలివరీ కూడా అక్కడే జరిగింది నాది. సో అలా ఎవ్రీ మంత్ చెకప్ కోసం గుంటూరు టు మంగళగిరి బై రోడ్ వెళ్ళే వాళ్ళం బైక్ మీద. చాలా మంత్స్ తర్వాత ఇదే అనమాట, ఇలా బైక్ మీద వెళ్ళటం. యాక్చువల్లీ రిషి కడుపులో ఉన్నప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళము. డెలివరీ అయిన తర్వాత 9 months తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లా లాంగ్ డ్రైవ్ లాగా వెళ్ళటము. సో కానీ రిషి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు రైడ్. చాలా జాగ్రత్తగా వెళ్ళాము, సేఫ్గా. తనైతే అస్సలు కదలకుండా సైలెంట్గా అన్నీ, అంటే ఈ ఏజ్లో అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు కదా, అటు ఇటు ఏమున్నాయి, ఏం కనిపిస్తున్నాయి అని. సో రిషి కూడా అలానే ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేశాడనమాట రైడ్ని. చాలా జాగ్రత్తగా సేఫ్గా రీచ్ అయిపోయాము. మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోయాము అక్కడికి మేము. విజయవాడ గుంటూరు వెళ్ళే రూట్లో నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను కొంచెం లైట్గా మీకు హింట్ ఇస్తున్నాను, వీడియోలోనే అబ్జర్వ్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఓకేనా? సో ఇంకా మేము ఫైనల్లీ విజయవాడ అనేది రీచ్ అయిపోయామన్నమాట. ఈ బ్రిడ్జ్ మీకు అందరికీ తెలిసిందే, వారధి అనమాట. సో మేము 7:30 కల్లా విజయవాడకి రీచ్ అయిపోయాము. సో మా మరిది వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా విజయవాడ వెళ్ళిన తర్వాత బ్లాగ్ తీయాలని మర్చిపోయాను నేను, ఎందుకంటే రిషితో సరిపోయింది. మార్నింగ్ నిద్ర లేచాం కాబట్టి. సో వాళ్ళ ఇల్లంతా చూసి కాస్త రెస్ట్ తీసుకొని మా అత్తయ్య గారితో, మా తోడుకోడలతో మాట్లాడి కాస్త లంచ్ చేసేసి ఇట్లా వాళ్ళ ఇంటి పైన గార్డెన్ ఉందన్నమాట. చాలా బాగా మొక్కలన్నీ పెంచుతున్నారు వాళ్ళు, ఓనర్ వాళ్ళు. సో అది చూపిస్తానంటే పైకి వెళ్ళి ఇలా వెళ్ళామన్నమాట. చాలా మల్లెపూల చెట్లు,
చాలా కూరగాయ మొక్కలు చాలా ఉన్నాయి, చాలా బాగుంది. సో అలా ఎంజాయ్ చేసే అలా కాసేపు టైం అనేది స్పెండ్ చేసేసి ఈవినింగ్ 5:30 కల్లా బయలుదేరామన్నమాట. చూసారా రిషి ఎంత సైలెంట్గా అన్నీ చూస్తూ కూర్చున్నాడు. సో అలా చూస్తూ చూస్తూ ఇంకా తను కూడా నిద్రపోయాడు అనమాట రిటర్న్ వచ్చే జర్నీలో. చూసారా. సో ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అలా అయిపోయిందనమాట. ఏంటది ఏంటి గోల రిషి ఏంది అయిపోయిందా? కింద పడిపోయా మళ్ళీ లేచాడు. The next day. సో ఇంకా మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత రిషిని ఫ్రెష్ అప్ చేసేసి రెడీ చేసి పడుకోబెట్టాను అనమాట. మీకు ఎవరికైనా గుర్తుందా, కృష్ణ మూవీ అనమాట. బ్రహ్మానందం గారు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి చక్కగా ఏసీ ఫ్యాన్ వేసుకొని నిద్రపోతారు చూసారా. పిల్లలందరూ అలా నిద్రపోయి లేచి స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అయి పడుకుంటే నాకు ఇదే గుర్తొస్తుంటుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. అంటిల్ దెన్ టేక్ కేర్.